నమస్తే. ఇంకో విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ హైదరాబాదులో ఐటీ ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో అంతే అపకీర్తి పాలు కూడా తెచ్చుకుంటా ఉన్నది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడో ఉంచి ఏ ప్రాంతాల్లో ఉంచి హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకుంటా ఉన్నారు, లేకపోతే ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయినాయి. కోలివింగ్ ఎవరు చూసినా కూడా సహజీవనానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన సంస్కృతిని మంటగలుపుతూ ఉన్నారు. కానీ వీటిపైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసిన ఓయోలు, ఎక్కడ చూసిన కోలివింగ్ హాస్టల్. ఈ కోలివింగ్ హాస్టళ్లను అలా వాళ్లకు నచ్చిన వ్యక్తితోటి సహజీవన ఏర్పాట్లు చేసుకోవడానికి ఆస్కారం కలుపుతారు. ఎందుకంటే కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మేజర్ వాళ్ళ ఇష్టంతో సహజీవనం చేయొచ్చు అని చెప్పేటువంటి ఒక చట్టాలను ఆసరగా చేసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక వింత సంస్కృతి ఇక్కడ జరుగుతూ ఉన్నది. కుమార్తె రాసిన మరణ శాసనం సహజీవనాన్ని వ్యతిరేకించారని చెప్పేసి తల్లిదండ్రులు చెల్లెల్ని కడితేర్చినటువంటి ఒక యువతి ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి హత్య. ఇది బెంగళూరులో దారుణం. ఇది ఎక్కడ చూసినా కూడా ఈ సంస్కృతి విపరీతం పోషించబడతా ఉన్నది. కానీ మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తానో ఒకసారి ఆలోచించుకోవాలి. నిన్నటికి నిన్న ఒక తల్లి ఒక ప్రియుడు మోజులో పడి వాళ్ళ పిల్లలను ఏ విధంగా ఒంటిపైన గాయాలు చేసిందో మనం చూసినాం. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? ఈ సంస్కృతి ఎక్కడికి పోతా ఉన్నది? ఏ విధంగా నాశనం అవుతా ఉన్నది? మరి వీళ్ళ పిల్లలకు వాళ్ళు ఏ విధంగా మారగ్గా నిర్దేశకులు అవుతారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నా. నీ శారీరక సుఖం కోసం, నీ యొక్క ఆలోచన విధానం కోసం నీ కుటుంబాన్ని నువ్వు బజార్లో పడేస్తాను. నీ కుటుంబాన్ని చంపడానికి కూడా నువ్వు వెనకాడతలేవంటే నిన్ను ఏ శిక్షలు వేస్తే నీకు సరిపోతుంది? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఓయోలో ఎవరు వస్తూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నారు, కోలివింగ్లో ఎవరు ఉంటా ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఉంటారు, వీళ్ళు ఏ విధంగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ వార్త ఒకసారి మొత్తం చూసుకుంటే సహజీవనాన్ని వద్దని తల్లిదండ్రులకు చెల్లిని చంపేసింది ఒక యువతి. బెంగళూరు నగరంలో ప్రియుడితో కలిసి ఒక దారుణం చేసింది. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు నేరం. అమ్మ నువ్వు మంచిగుండే నాయన అంటే నీకు నచ్చినతోటే పోతా అంటే మరి నువ్వు పుట్టింది ఎందుకే, నువ్వు పెరిగింది ఎందుకు? మరి వాళ్ళ కుటుంబ పరువు తీస్తాను అని కానీ ఇంకో మందలిచ్చింది. మందలిచ్చిన వాళ్ళ ప్రాణాలు తీస్తాను అంటే మనం ఎక్కడ సమాజంలో ఉన్నాం, ఏం చేస్తాను ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఈరోజు చదువుకోవడం వల్ల ఈ అనర్థాలు అయితే జరగలేదు. ఈ చదువుకున్న వాళ్ళ వల్ల ఈ సంస్కృతి నాశనం అయిపోతూ ఉన్నది, ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది. దీన్ని చూసి కూడా చదువుకోవడం కూడా అలవాటు పడేటటువంటి సంస్కృతి మన దగ్గర దాపరిస్తా ఉన్నది. ఇది ఇంత దౌర్భాగ్యం ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కడదేర్చింది. ఈ బెంగళూరులో జరిగింది. రాత్రి జరిగిన పోలీసుల కథనం మేరకు డొమినిక్ లేఅవుట్లోని సాయి గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టు సోమసుందర్ 52 సంవత్సరాలు, ముత్తులక్ష్మి 48. ఆ దంపతులకు శ్వేతపై 19 ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్వేత కెనడా యువకుడితో రెండు నెలలుగా సహజీవనం చేస్తుంది. దీన్ని శ్వేతను వ్యతిరేకించి అలాగే శ్వేత 30 లక్షల వరకు అప్పులు చేసింది. దీన్ని గుర్తించి తల్లిదండ్రులు ప్రశ్నించడంతో పాటు ప్రశ్నించడంతో కూడా ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి శ్వేత ఒక ప్లాన్ వేసి ఆ అపార్ట్మెంట్కి వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రం ఇంట్లో ఉన్నారు. అప్పుడు ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపతృప్తులైనటువంటి ఆమె ఆయన లవర్ ఇద్దరు కలిసి ఆ కత్తితో దాడి చేసిరు. కొద్దిసేపటి సోమసుందరం ఆయన చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చింది. సుప్రియ లోపల రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా కత్తితో పొడిచి ఆమెపై దాడి చేసి హతమార్చిన. ఆ తర్వాత అదే సమయంలో ఆ తండ్రి పైన కూడా దాడి చేసి చంపేసింది. కాబట్టి ఇప్పటికైనా కూడా చట్టాలు మరి ఏ విధంగా ఉపయోగపడతానో, ఎంతవరకు ఉపయోగపడతానో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఈ కోలివింగ్ హాస్టళ్ల వల్ల ఈ సంస్కృతి మొత్తం దెబ్బతింటా ఉన్నది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కోలివింగ్లో ఏ ఉద్దేశంతో ఇస్తారా మీరు? అసలు ఎందుకోసం పర్మిషన్లు ఇస్తా ఉన్నారు? ఈ ఓయాలు పెట్టిన ఉద్దేశం ఏంది? మీకు విచ్చలవిడి శృంగారం చేసుకోవడానికి మీరు అలవాటు చేసిరా? వీటిపైన
ఉపేక్షించకుండా వీటిపైన చర్యలు తీసుకోవాలి, వీటిపై దాడులు చేయాలి. ఓయోలకు ఎవరు వస్తూ ఉన్నారు, కోలింగ్లో ఎవరు ఉంటా ఉన్నారు అని చెప్పేసి ఈ పోలీస్ వ్యవస్థ అంతా దాడులు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ ముందు తరాలు ఇంకేం జరుగుతాయో ఒకసారి ఆలోచించుకోవాలి, అవసరం ఉన్నదని చెప్పేసి. ఒకసారి నిన్న భూకంపం జరిగింది, లక్షల కొద్ది జనాలు చచ్చిపోయారు. మరి నీకు భయభక్తులు లేకపోతే, కుటుంబ వ్యవస్థపై నమ్మకం లేకపోతే మరి ఏం చేస్తానంటూ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులేసి వాటిని నిర్మూలించాలి. ఈరోజు డ్రగ్స్ ఎంత ప్రమాదకరమో ఈ ఓయోలు, ఈ కోలివింగ్లు అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా మారినవి. కాబట్టి వీటిని వేరు వేయాలని చెప్పేసి టీఆర్ రిజర్వ్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాను.